కేసు పెట్టి హత్యా ప్రయత్నం కేసు పెట్టాలి. కాంగ్రెస్ గుండాలపై హత్యాయత్నం కేసు పెట్టాలి. రాష్ట్రంలో న్యాయవాదులను కాపాడాలని కోరుతా ఉన్నా. మా ప్రయత్నం వల్ల హైదరాబాద్ పోలీసుల గౌరవం దేశానికి మోడల్ గా ఉన్నారు. దేశం మొత్తం తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకునే విధంగా గతంలో తెలంగాణ పోలీసులు పనిచేశారు. కానీ ప్రభుత్వం పాలన చేసుకొని ఇవ్వడం లేదు. పోలీసులను పరిస్థితి ఏంటి? 1వ తారీఖు జీతమిస్తానే రేవంత్ రెడ్డి ఈ సైబరాబాద్ లో 1200 హోంగార్డ్ ఉన్నారు. ఇవాళ 12వ తారీఖు ఇప్పటిదాకా హోంగార్డులకు జీతాలు పడలేదు. పోలీసులకు డిఏలు రిలీజ్ అయితలేవు. సరెండర్ లీవ్ డబ్బులు వస్తలేవు. 12వ తారీఖు నుంచి ఆ హోంగార్డులకు జీతాలు ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు 100 కోట్ల పర్సెంటేజ్ ఇదాని రాజ్యం. ఇవాళ మేము కోరే ఒకటే, గాంధీ గారి మీద అదేవిధంగా గాంధీతో పాటు రేవంత్ కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను 307 హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే సిబిఐ విచారణ కోసం దీని అవసరమైతే కోర్టుకు పోతాం, కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం. కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం. నిజాలు బయటకు రావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. ఈ దాడి వెనుక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, సహకరించింది ఎవరో అన్ని కూడా బయటకు రావాలి. ఒకవేళ మేము డీజీపీ గారి డిమాండ్ చేస్తాం, నిజంగా లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులైతే సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి. ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను, సిఐ గారిని, ఏసీపీ గారిని, అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఓపెన్ సీక్రెట్ పొద్దు నుంచి మీడియాలో వచ్చింది, వీడియోలో వచ్చింది. పాడగొడతామన్నారు, చంపుతామన్నారు, రాళ్లతో, కత్తులతో, కటారాలతో, అదేవిధంగా కట్టెలతో దీన్ని బట్టి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. టీవీల్లో ప్రజలు చూశారు. అందువల్ల న్యాయాన్ని కాపాడారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ను సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉండే, కానీ దాన్ని మంట కనిపించదు. మేము ఒకటే రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఈరోజు 307 నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి. అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో. లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. నీ బండారేని బయట పెడతాం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు. దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో, రాహుల్ గాంధీ మాటలేందో, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో, ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సర్కుల్లాగా కొట్టున్నారో, పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి
దేశానికి తెలిసేది చెప్తాం. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం. దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీతి మూటలు, ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని మాట్లాడేదంత నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి? ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు, ఇది తప్పని చెప్పొద్దా? జాయిన్ చేసుకున్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పొద్దా? ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేస్తారు, ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు, నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో మా మీద దాడి చేస్తారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు. ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా? సిద్దిపేట క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయాలి. ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొడితే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు, బిర్యానీలు తినిపిస్తున్నారు, ఛాయలు తాగిపిస్తున్నారు, వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా మీరు న్యాయంగా రాష్ట్రం నడిపే పద్ధతి? ఎందుకంటే మాకేమి మేము ఇలా గడ్డి దాడులు చేస్తలేమంటే మాకు హైదరాబాద్ మీద ప్రేమ ఉంది. పోరాడినాం, జైళ్ళలో పడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినద్దు, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని. కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు. దయచేసి స్పందించండి. స్పందించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. రాత్రి అవుతుందా, 12 అవుతుందా, తెల్లారుతుందా, మేము ఇక్కడనే ఉంటాం. ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా, వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం. దీని నిజాలు బయటకు రావాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాలి. కమిషనర్ గారికి జ్వరం వచ్చింది. నేను పొద్దున్న నుంచి 3 సార్లు కౌశిక్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఫోన్ లో మాట్లాడారు. మేము విషయం చెప్తూనే వచ్చినాం. మరి టీవీలో లైవ్ వస్తున్నది, ఫోన్లలో మేము చెప్తున్నాం. 30 మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా? 30 మంది గుండాలను ఆపే సామర్థ్యం తెలంగాణ సైబరాబాద్ పోలీసులకు లేదా? ఎంతమంది వచ్చిందా? 30 మంది వచ్చిండ్రు. నిజంగా మేము అనుకుంటే ఏం చేయలేకపోతే మేమే చేసుకుంటాం కదా. కానీ మిమ్మల్ని నమ్మినాం, తెలంగాణ పోలీసులను, సైబరాబాద్ పోలీసులను నమ్మినాం. నమ్మితే ఆ 30 మందిని మీరే దగ్గరుండి లోపల తోలించి దాడి చేపిస్తారా? ఇట్ ఇస్ నాట్ దట్ సిపికి తెలియదు ఏం చేస్తుంది, మీ ఎస్పీ ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది. పొద్దు నుంచి టీవీలో వస్తుంది కదా. కౌశిక్ రెడ్డిని అవసరం చేసినప్పుడు గాంధీ చేయశాతం అయితే లేదా మీకు? ఎందుకు భయం అంటే గాంధీ డిక్లేర్ చేసి వచ్చింది కదా, నేను దాడికి పోతున్నా అని డిక్లేర్ చేసి ఆపడం మీకు చేతనైతే లేదా? 30 మంది గుండాలను ఆపే సత్తా సైబరాబాద్ పోలీసులకు లేదా? నేను చెప్పిన కదా, సిపికి 3 సార్లు ఫోన్ చేసిన కదా. ఏం చెప్పిండు సిపి గారు? లేదు సార్, మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మేము చర్య తీసుకుంటున్నాం, యూ డోంట్ వరీ అని సిపి గారు నాకు చెప్పిండు. ఏం డోంట్ వరీ? దగ్గరుండి దాడి చేయించుడా? మేము చర్యలు తీసుకుంటున్నామంటే మా ఎమ్మెల్యే మీద గుండాలను తొలిచి దాడి చేయించడమే మేము తీసుకున్న చర్యలా? అంటే సిపి గారు తీసుకున్న చర్యలు మా మీద దాడి చేయించడమా, దాడిని ఆపడమా? ఇచ్చింది కదా మీడియా. ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి పొద్దున 7:30కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తున్నారు. 8 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు ఇక చేరుకుంటున్నాడు, గేట్ కాడికి వచ్చిండు అని టీవీలలో లైవ్ వస్తుంటే పోలీసులు ఎస్కాట్లు ఇచ్చి తోలిస్తారు. ఎప్పుడైతే అడిషనల్ డీసీపీని ఆయన పక్కనే వచ్చారు, ఏది బిడ్డ దాడి చేయమని ఓ ఏసీపీని, ఓ అడిషనల్ డీసీపీని ఎస్కాట్ పెట్టి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద. మీరే సాక్ష్యం కదా, మీరే చెప్పింది కదా. ఇక 10 కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు, 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వచ్చే, అర్ధగంటలు వచ్చే, పావు గంటలు వచ్చే, గేట్ కాడికి చేరుకునే, లోపలికి పోయే, ఇవన్నీ చూస్తలేరా పోలీసు వాళ్ళు? ఏం రాష్ట్ర అడిషనల్ డీసీ
ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని వేధించుడు, కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది? పౌరులకు రక్షణ ఉన్నదా? వీడికి వస్తే కూడా గమ్మత్తున్నది. ఎమ్మెల్యేల కారణం గెట్ కార్డ్ ఆపుతారట. మమ్మల్ని నడుస్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఒక్కటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది. పాపం పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు అబాస్ పాలైపోతున్నారు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో, దానికి గౌరవం పోయింది. ఇవాళ సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది. ఈ రోజు ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా చేస్తున్నాడు, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా బ్యాడ్ డే, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వదిలిపెట్టాం. రేపు అసెంబ్లీలో పట్టుబడతాం, హైకోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖకు వెళ్తాం, సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం, దోషులను శిక్షించేదాకా వెంటబడతాం. ఎంత దూరమైన టీఆర్ఎస్ పార్టీ పోరాటం. కొద్దిసేపటి క్రితము హరీష్ గారు సార్ కెమెరా సార్ శాసనసభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ గారు. గాంధీ సంఘటన లోకమంతా చూసింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఆయన ట్విట్టర్లో ఆయనే ఫోటోతో సహా ట్వీట్ చేసింది కదా కాంగ్రెస్ లో చేరడానికి. తెల్లారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి శాలువా కప్పుతున్నా అని ఆయన ఇంటికి పోయి శాలువా కప్పి కాంగ్రెస్ లో చేరిన శుభ సందర్భంలో అని ఫోటో ట్విట్టర్ లో ఆయనే పెట్టుకున్నాడు. వేం నరేందర్ రెడ్డి కూడా ట్విట్టర్ లో పెట్టిండు. కాంగ్రెస్ లో కొత్తగా చేరిన గాంధీ గారు వచ్చి నాకు శాలువా కప్పిండని ఆయన కూడా ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నాను అని గాంధీ గారు అన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే గాంధీ గారు నేను చేరలేని ప్రతిపక్షంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని చిట్ చాట్ల మేము ప్రతిపక్షంకే పిఎస్సి ఇచ్చిన అంటాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, ఆ కుర్చీ కన్నా గౌరవం కాపాడు. కుర్చీ పరువు తీయని రేవంత్ రెడ్డి, ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రి. నువ్వు కూడా గట్టి మాట్లాడితే దానిలో చెప్పింది నువ్వే, నీకెట్లా పరువు లేదు. పోలీసుల గౌరవం తీయకు, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు. రాష్ట్రం సార్ ఇప్పుడు మీరు ఢిల్లీలో చిట్ చాట్ చేశారన్నారు కదా, అందులో 3 అంశాలని లేవనెత్తాడు ఆయన. 3 అంశాలు లేవనెత్తాడు. ఒకటి, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శాసనసభ్యుల సంఖ్యను ఏ పార్టీలో ఎవరున్నారు అనేటువంటిది ప్రకటించిన రోజు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అనేటువంటిది ఒకటి. 2019లో అక్బరుద్దీన్కి ఏ విధంగా పిఎస్ ఇచ్చారు అనేది 2. అక్కడి వాళ్ళు వచ్చి ఏ విధంగా బతుకుతారని అన్నారు. కేసీఆర్ కుటుంబం క్షేమపణ చెప్పాలనేది 3. సార్ కెమెరా నో రిపోర్టర్. అరెస్ట్ చేసేదాకా ఇది పట్ట పగలు నట్ట నడి హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే మీద మర్డర్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే, మీరు కేసు నమోదు చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు, పోలీసులు పనిచేయాలనుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మేము వెయిట్ చేస్తాం, మీరు పని చేసుకోండి అని మేము బయట వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇచ్చి ఆ ల్యాప్సెస్ పాల్పడ్డ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇక పిఎస్సి విషయంలో గౌరవ జర్నలిస్ట్ గారు అడిగారు. మేము 2014లో ప్రతిపక్షానికి పిఎస్సి ఇచ్చినాం, 18లో కూడా ఇచ్చాం. 2014లో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేనే పోయి అడిగిన. స్పీకర్ గారు అడగమన్నారు, పిఎస్సి చైర్మన్ గా మీరు ఏం పేరు ఇస్తారంటే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే ఆయనను పిఎస్సి చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారు చనిపోతే మళ్ళీ పేరు అడిగితే రామరెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యే పేరు ఇస్తే ఆయనను పిఎస్సి అధ్యక్షుడిగా పెట్టారు.
తర్వాత జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాం పిఎస్సిగా మీరు ఏ పేరు ఇస్తారని. గీతారెడ్డి గారి పేరు ఇస్తే గీతారెడ్డి గారిని పిఎస్సి అధ్యక్షురాలిగా నియమించాం. 2018లో కాంగ్రెస్ పార్టీ సంఖ్య 5కు తగ్గి ఎంఐఎం సంఖ్య 7గా ఉన్నది. అప్పుడు ఎంఐఎంఏ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అడిగాం. అక్బరుద్దీన్ ఓవైసీ పేరు ఇస్తే వారిని పిఎస్సి చైర్మన్ గా వేశాం. మరి మొన్న పిఎస్సి చైర్మన్ వేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడగాలి కదా, మీ పార్టీ తరఫున ఎవరిని చైర్మన్ గా నామినేట్ చేస్తారని అడగాలి కదా. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ను వేసినప్పుడు ఎట్టేసిండ్రు. స్పీకర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని మీ పార్టీ తరఫున పిఎస్సి చైర్మన్ కు పేరు ఇవ్వండి అంటే కేసీ వేణుగోపాల్ పేరు ఇస్తే ఆయన నామినేట్ చేశారు. అదే పద్ధతుల్లో మరి ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అడగాలా వద్దా? అండ్ శాసనసభ రూల్ 230 ప్రకారంగా, రూల్ 250 ప్రకారంగా ఒక సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎలక్షన్ పెట్టాలి. నేను కూడా నామినేషన్ వేశాను. ఒకవేళ గాంధీ గారు వేస్తుంటే 4 సభ్యులు ఉంటే ఎలక్షన్ పెట్టాలి. అసెంబ్లీలో ఎలక్షన్ పెట్టి సింపుల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి. ఎలక్షన్ పెట్టకుండా నా నామినేషన్ ఎట్లా తిరస్కరిస్తారు స్పీకర్ గారు? తిరస్కరించే అధికారం ఎక్కడిది? రాజ్యాంగంలో, శాసనసభ చట్టంలో ఎన్నికల ద్వారా, ఎలక్షన్ ద్వారా పిఎస్సి పియూసి ఎస్టిమేట్స్ కమిటీ వేయాలని చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని తుంగలో దొక్కి రాత్రికి రాత్రి నా నామినేషన్ను ఎలా తిరస్కరించాలో కూడా నాకు చెప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయని చైర్మన్ గా చేస్తారా? ఇది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేయడం కాదా? కూనీ చేయడం కాదా? ఇది మేము అడుగుతా ఉన్నాం. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పండి. దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఇది మేము అడిగినాం కనుకనే, మా కౌశిక్ రెడ్డి అడిగింది కనుకనే కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి పురమాయిస్తాడు, దాడి చేపించే ప్రయత్నం చేస్తాడు. సమాధానం చెప్పు, నీకు చేతనైతే. నీ దగ్గర సమాధానం లేదు కనుక మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా దుర్మార్గం. అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ రకంగా చేయలేదు. ఎవరైనా అతిగా వ్యవహరించే పోలీస్ అధికారులారా జాగ్రత్తగా ఉండండి, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తప్ప జాగ్రత్త అని కూడా నేను ఆ పోలీసు